రాష్ట్ర పోలీస్ శాఖ, హోంశాఖ ఒక రకంగా ప్రజలతో ప్రశంసలు తాజాగా కురిపించుకుంది. అంటే టెక్నాలజీని బాగా ఉపయోగిస్తున్నారు. అందులోకి డ్రోన్ వినియోగం బాగా పెరిగింది. ఈ డ్రోన్ వినియోగంతో పోలీస్ శాఖ చాలా కేసులను చాలా ఈజీగా ఛేదిస్తుంది. తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంమంత్రి వంగల్పూడి అనిత ఎక్స్ వేదికగా ఒక వీడియోని పోస్ట్ చేశారు. పోలీస్ శాఖ డ్రోన్ టెక్నాలజీని ఎలా ఉపయోగించింది అనేది, అంటే విజిబుల్ పోలీసింగ్ అలాగే ఇన్విజిబుల్ పోలీస్ అన్న నినాదానికి అర్థం చెప్పింది ఈ ఘటన అని ఆమె చెప్పుకొచ్చారు. అంటే టెక్నాలజీని ఉపయోగించి నేరాలను ఎలా నియంత్రిస్తున్నారు అనేది పోలీసులకు అభినందనలు కూడా జరిపారు. ప్రధానంగా విజయనగరం పోలీసులు ఈ డ్రోన్ ఉపయోగించి ఒక ప్రాంతంలో, విజయనగరం జిల్లాలో ఒక ప్రాంతంలో లారీలు పార్క్ చేసి ఉన్న ప్రాంతంలో ఒక లారీలో కూర్చొని కొంతమంది పేకాట ఆడుతున్నారు. ఆ విషయాన్ని డ్రోన్ ద్వారా పోలీసులు గుర్తించి ఇమీడియట్గా ఆ ప్రాంతానికి ఒక పక్క డ్రోన్ కెమెరా విజువల్ చేస్తూ ఆ డ్రోన్ ఉన్న డైరెక్షన్లోకి ఇమీడియట్గా పోలీసులు వెళ్ళి అక్కడ ఒక లారీలో కూర్చుని పేకాడుతున్న వారిని పట్టుకున్నారు. ఇమీడియట్గా అరెస్ట్ చేశారు. ఒక రకంగా ఇది అంటే నెటిజన్లు అయితే ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇలాగా డ్రోన్ ద్వారా దొంగలను పట్టుకుంటే చాలా ఈజీగా వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా ఎలా పారిపోయినా ఈజీగా పట్టుకోవచ్చు. మొన్న మధ్య కూడా పొలాల్లో పారిపోతున్న వ్యక్తిని అలాగే పట్టుకున్నారు ఒక పోలీసు ఈ డ్రోన్ టెక్నాలజీ ద్వారా. మామూలుగా అయితే వాళ్ళు ఏ సందులోకి వెళ్తారో ఏ గందులోకి వెళ్తారో తెలియదు. అదే డ్రోన్ అయితే మాత్రం మొత్తం విజువల్ అంతా చూపిస్తుంది, ఇక్కడ కనిపిస్తుంది, వాళ్ళు ఎలాగ వెళ్తున్నారు ఏంటో ఈజీగా వాళ్ళని ట్రేస్ చేయొచ్చు ఈ డ్రోన్ ద్వారా. మొత్తానికి డ్రోన్ టెక్నాలజీ వినియోగం ద్వారా అంటే పేకాట రాయల్ని అరెస్ట్ చేశారు. కాకపోతే ఇంకా కొంచెం పెద్ద స్మగ్లర్లని అలాంటి వాళ్ళు కూడా పట్టుకుంటే దీని ద్వారా అది ఇంకా మేలవుతుంది. ఏది ఏమైనా టెక్నాలజీని ఉపయోగించి నేరస్తులను పట్టుకోవడం అయితే మొదలైపోయింది ఆంధ్రప్రదేశ్లో.